ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ ప్రైవేటు లాడ్జిలో అంధురాలైన మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆదిలక్ష్మి అనే మహిళను దుండగులు గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు. చంద్రశేఖరపురం మండలం వి బైలుకు చెందిన ఆదిలక్ష్మి నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృతంగా గాలించగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రైవేటు లాడ్జిలోని ఓ గదిలో శవమై కనిపించారు. ఆదిలక్ష్మి బంధువు వెంకటరమణ అనే వ్యక్తితో ఆమె లాడ్జికి వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. హత్య కేసును ఛేదించడానికి వెంకటరమణ కోసం 3 బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అంధుల సంఘం ప్రతినిధులు లాడ్జి ఎదుట నిరసన చేపట్టారు. ఆదిలక్ష్మి అని చెప్పి మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వడం. ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్ టెక్నికల్ అనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేసి వాళ్ళు ఈ లాడ్జికి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జిలో వచ్చి తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. వెంకటరమణ అనే వ్యక్తితోటి వీళ్ళు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్ కారణము వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఆదిలక్ష్మి అనే అమ్మాయిని వెంకటరమణ అనే అతను చాలా దారుణంగా ఆమెని గొంతు కోసి శ్రీరామ్ లాడ్జికి తీసుకెళ్లి హత్య చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఆదిలక్ష్మి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంది. దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి ఇలాంటి దుశ్చర్యలు కానీ మరెవ్వరికి జరగకుండా గుణపాఠం చెప్పాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.